సబ్స్క్రైబ్ చేయండి తెలుగు ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ని మరియు ప్రెస్ చేయండి పక్కనే ఉన్న గంటను. ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షారూక్. మీరు చూస్తున్నారు తెలుగు ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను మీకు మీరు ఎప్పుడైనా బయటికి వెళ్తుంటే మీరు కొన్ని వస్తువులు అనేది చూస్తారు, అవి కూడా మా దగ్గర ఉంటే బాగుండిద్దిరా అనుకుంటూ ఉంటారు మనసులో. అలాంటి వారి కోసం నేను ఒక అప్లికేషన్ అనేది తెచ్చేసాను. మీరు ముందుగా ఆ వస్తువుని కనుక చూసినట్లయితే ఫోటో అనేది క్యాప్చర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ అప్లికేషన్తో ఏం చేయాలో నేను మీకు వివరించి చెప్తాను, కాబట్టి ఈ వీడియోని చూడండి. మీరు ముందుగా నాకు ఈ వస్తువు కావాలి, లైట్స్. నేను దీన్ని ఫోటో అనేది క్యాప్చర్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని వెతకాలంటే ముందుగా నేను అమెజాన్ అవన్నీ వెతుకుతాను, కానీ నాకు సేమ్ ఇలాంటిదే కనపడదు. దానికోసం నేను ఒక అప్లికేషన్ అనేది తేవడం జరిగింది. మీరు ముందుగా మీ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ చేయండి ఇమేజ్ రికాగ్నైజర్ అని. మీరు సెర్చ్ చేసిన కానీ ఫస్ట్ ఆప్షన్లో మీకు ఇక్కడ కనపడడం జరిగిద్ది గాయ్. దీన్ని మీరు మీ ఫోన్లో ఇన్స్టాల్ అనేది చేసుకోండి. నేను ఇక్కడ ఇన్స్టాలింగ్ అనేది చేస్తాను. దీన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ యాప్తో మీరు ఏ వస్తువు అయినా ఫోటో క్యాప్చర్ చేసి దాని ఫుల్ డీటెయిల్స్, అది మనకు ఎక్కడ దొరికిద్ది, ఎక్కడి నుండి కొనొచ్చు అనే దాని గురించి మనం తెలుసుకోవచ్చు. ఈ అప్లికేషన్ బాగా యూస్ఫుల్ అయింది. మీరు ముందుగా ఓపెన్ చేసి పర్మిషన్స్ అన్నీ అలౌ చేసేయండి. ఇక్కడ మనకు టేక్ ఏ ఫోటో, సెలెక్ట్ ఏ పిక్చర్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. నేను ముందుగా మీకు సెలెక్ట్ ఏ పిక్చర్ దాని మీద క్లిక్ చేసి నేను నా గ్యాలరీలో నుంచి ఒక పిక్చర్ని చూస్ అనేది చేసుకుంటాను. చూడండి, నేను ఈ ఎల్ఈడి లైట్స్ని చూస్ అనేది చేసుకున్నాను. ఇక్కడ నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తాను. మీరు కావాలంటే క్రాప్ కూడా చేసుకోండి. ఇక్కడ మనకి ఇది రికాగ్నైజింగ్ అనేది అవ్వడం స్టార్ట్ అయిపోయింది. విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో ఇది మనకు రికాగ్నైజింగ్ చేసి ఈ వస్తువు మనకు ఎక్కడ దొరికిద్ది, అసలు దీని వికీపీడియా ఏంటి, అసలు దీన్ని మనం ఎందుకు ఉపయోగిస్తాం అని ఫుల్ డీటెయిల్స్ మనకి ఇక్కడ చూడండి వచ్చేసినాయి. దీని గురించి యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉన్నాయి. ఇలా మీరు ఏ వస్తువు అయినా మీరు ఫోటోతో క్యాప్చర్ చేసి దాన్ని ఎక్కడ కొనాలి, అమెజాన్లో ఇది దొరికిద్ది, ఇది యూట్యూబ్ వీడియోస్లో చూడొచ్చు. అలాగే దీని వికీపీడియా అంటే దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది గైస్. అప్లికేషన్ మీకు బాగా నచ్చిద్దని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనకు సెకండ్ ఆప్షన్ వచ్చేసి టేక్ ఏ ఫోటో. నేను ఇప్పుడు నా ఫోటో అనేది తీస్తాను. చూడండి, నా కెమెరా అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. నాకు ఇక్కడ మౌస్ హెచ్పి కంపెనీది కనబడుతుంది. హెచ్పి కంపెనీది. నేను ఇక్కడ ఫోటో అనేది క్యాప్చర్ చేస్తాను. దీన్ని నేను టిక్ చేస్తాను. ఇప్పుడు నేను కంటిన్యూ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇది రికాగ్నైజింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది గాయస్. ఈ మౌస్ అనేది పాడైపోయింది, నాకు ఇంకో మౌస్ కావాలి ఇలాంటిదే అంటే నాకు ఇక్కడ చూస్తున్నట్లయితే అమెజాన్ అనేది కనబడిద్ది ముందుగా, ఎందుకంటే ఈ మౌస్ అనేది అమెజాన్లో నేను బై చేశాను. ఇది కూడా ఇప్పుడు అమెజానే చూపించింది. చూడండి గాయస్. అలాగే దీని ఫుల్ వికీపీడియా అంటే ఫుల్ డీటెయిల్స్ అనేవి మనకి సెకండ్ ఆప్షన్లో ఉన్నాయి. థర్డ్ ఆప్షన్ యూట్యూబ్లో దీనికి సంబంధించిన వీడియోస్, ఇది ఎలా అటాచ్ చేయాలి అని ఫుల్ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఈ అప్లికేషన్లో చూపించడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ మీకు నచ్చిద్దని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ అప్లికేషన్ దేని గురించి అంటే గాయస్, మీరు ఎక్కడైనా బయటికి వెళ్తారు, అక్కడ చాలా వస్తువులు ఉంటాయి. ఈ వస్తువు నాకు కావాలి అనుకుంటే మీరు సెర్చ్ చేస్తారు, కానీ మీకు దొరకదు. అలాంటప్పుడు మీరు ఆ వస్తువుని ఫోటో క్యాప్చర్ చేసి ఇలా మీరు చేసి తెలుసుకోవచ్చు. ఓకే గాయస్, ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వందే మాత్రం. జై హింద్. టేక్ కేర్. గుడ్ బై.